హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో మనకు ప్రధానమైన ఒక విషయం కులం. సో మెజారిటీ పీపుల్ కులాన్ని త్యజించాలని చూస్తారు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు వాళ్ళ కులాల పేర్లు కూడా కొన్ని చాలాసార్లు బాధాకరంగా చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేని విధంగా ఉన్న పేర్లు కూడా ఉన్నాయి చాలా. అందువల్ల ఆ కులం చెప్పి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడానికి ఎవరు ఇష్టపడటం లేదు. అందువల్ల కులం లేకుంటే కులము పోతే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ కులం ఆధారితంగానే మేము గొప్పవాళ్ళమని చెప్పేసి బతుకుతున్న వాళ్ళు తక్కువ పర్సంటేజ్ అయినా బలవంతులు ధనవంతులు కాబట్టి వాళ్ళు దాన్ని ఎలాగైనా కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నారు. సరే, ఇక్కడ అసలు విషయానికి వస్తే కులం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అని ఒక తప్పుడు వాదన ఉంది. అది వాస్తవం కాదు. ఎందుకంటే మొట్టమొదట జనాభా లెక్కల సేకరణ 1871-72లో చేశారు బ్రిటిష్ వాళ్ళు. 1871. 1857లో సిపాయిల తిరుగుబాటు ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉండేది. దాని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కిందికి వెళ్ళిపోయింది భారతదేశం. సో వాళ్ళు 1871-72లో జనాభా లెక్కల సేకరణ తీశారు. అప్పుడు వాళ్ళు కులాన్ని రికార్డ్ చేశారు. కులము వాళ్ళు పుట్టించలే, అంతకుముందు ఉన్నది. వాళ్ళు చేసే వృత్తులను బట్టి మీరేం పని చేస్తారు, నేను కమ్మరి, సో అలాగే రాశారు. మీరేం పని చేస్తారు, బట్టలు నేస్తాను, అట్లా. సో ఆ రకంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేశారు కానీ వాళ్ళ కులాన్ని సృష్టించలేదు. అలాగే ఇంటి పేర్లు కూడా అదే కాలంలోనే ఇంటి పేర్లు కూడా సర్నేమ్స్ వచ్చాయి. అంతకుముందు సర్నేమ్స్ లేవు పెద్దగా, అంటే ప్రచారంలో లేవు. కారణం ఎందుకంటే ఇద్దరి పేర్లు, ముగ్గురు పేర్లు, నలుగురు పేర్లు రంగయ్య, చెన్నయ్య, నారాయణన్, సుబ్బరామన్ అలా ఉన్నాయనుకోండి. వీళ్ళల్లో ఎవరు అనేది ఒక క్లారిటీ కోసం వాళ్ళు వాళ్ళ పూర్వీకుల పేరు లేకపోతే పూర్వీకుల ఊరు దాన్ని ఇంటి పేరుగా చేర్చటం జరిగింది. సో ఇది ఇంటి పేరు కుల వ్యవస్థ